పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామా? కన్యక యందు యేసును దేవుడు ఎందుకు పుట్టించను అని మనమందరం కూడా పోయిన వారం నేర్చుకున్నాము. అంటే యేసుక్రీస్తు వారు కన్యక ద్వారానే ఎందుకు రావాలి అన్నదానికి రెండు కారణాలు గత వారం మీ అందరికీ చెప్పాను. ఒకవేళ రానివారైతే ఒక కారణం ఏంటి అన్నప్పుడు, అది యూదరాజు ఆహాజు పరిపాలిస్తున్న కాలం. అది ఆ కాలంలో సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు, పెకాహు అనే ఈ ముగ్గురు యూదా రాజ్యం మీదకి యుద్ధానికి రాబోతున్నారు అని విని వాళ్ళు భయపడిపోయినప్పుడు, అలా భయపడుతున్న సమయంలో పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్తను యెషయా గారిని వారి దగ్గరికి పంపించి, మీరు భయపడవద్దు, మీరు జడియవద్దు, ఎందుకంటే ఏదైతే వాళ్లకు అనుకూలమైన రాజు సింహాసనం మీద ఉండాలని ఈ ముగ్గురు ప్లాన్ చేస్తున్నారో అది నిలవదు, అది జరగదు అని చెప్పాడు. ఇదంతా కూడా మీకు యెషయా గ్రంథం 7వ అధ్యాయము ఆ 1వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగాల్లో మీకు ఉంటుంది. అలాగా జరగదు అన్నాడు. ఆ తర్వాత ఒక ప్రవక్తను దేవుడు పంపించినా వాళ్ళు నమ్మలేదు. అప్పుడు దేవుడు రాజును అన్నాడు, ఒక సూచన అడగమని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పిన సూచన, తానే మీకు ఒక సూచన చూపును, ఆ సూచనే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. మరి చాలా మంది అడుగుతారు అనుకున్నాను, సూచన అంటే దాని అర్థం ఏంటంటే వెంటనే జరిగేది. సూచన అంటే అప్పుడే జరిగేది, ఆ టైంలోనే జరిగేదాన్ని ఏమంటారు అంటే సూచన అంటారు. మరి సూచన అంటే అది అప్పుడే జరగాలి కదా, మరి తర్వాత ఎందుకు జరిగిందని ఎవరైనా అడుగుతారు అనుకున్నాను, కానీ ఎవరు కూడా అడగలేదు. అంటే ఈ కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అన్న ఆ ప్రవచనం ఏదైతే ఉన్నదో దాన్ని ద్విముఖ ప్రవచనము అంటారు, డ్యూయల్ ప్రాఫెసీ అంటారు. ద్విముఖ ప్రవచనము, డ్యూయల్ ప్రాఫెసీ. ఈ ద్విముఖ ప్రవచనము అంటే అది అక్కడ నెరవేర్చబడాలి, రాబోయే తరంలో కూడా అది నెరవేరాలి. అలాంటి వాటిని ఏమంటారంటే ద్విముఖ ప్రవచనము, డ్యూయల్ ప్రాఫెసీస్ అంటారు వాటిని. అక్కడ చెప్పిన కన్యక ఎవరంటే యెషయా గారి భార్య. అక్కడ చెప్పిన ఇమ్మానుయేలు ఎవరు అంటే యెషయా గారి కుమారుడు. వాటికి అర్థం తీసుకోవాలి, ఆ పేర్లకి అర్థం తీసుకోవాలి. అది రాబోయే కాలంలో మనము మత్తయి సువార్తలో మరలా దాన్ని నెరవేర్పు అనేది మనం చూస్తాము. ఈ కారణంతో యేసుక్రీస్తు వారు వచ్చారని మనం విన్నాము. తర్వాత రెండో కారణం ఏంటంటే దావీదు గారికి దేవుడిచ్చిన ఆ మాట ఏంటంటే, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఇదిగో ఈ సింహాసనం మీద నీ సంతతిలో నుండి ఒకడు ఖచ్చితంగా ఉంటాడు అని దావీదుకు మాట ఇచ్చాడు. ఆ మాట నిలుపుకోవడానికి దేవుడు చేసిన కార్యమే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాను. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే మరి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు ఒకసారి వినండి, మరి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనము కన్యక కనగలదా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా విందాము. మరలా చెబుతున్నాను, కన్యక కనగలదా అన్న దాంట్లో సబ్ టైటిల్ గా మీరు చూడగలిగితే కన్యత్వమును నిరూపించుకున్న కన్య మరి అనే సబ్ టైటిల్ కూడా ఒకవేళ రాసుకునే వాళ్ళు రాసుకోండి. కన్యక కనగలదా. ఎందుకంటే ఈరోజు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు పుట్టారు, ఇవి పర్వదినాలు అని అందరము ఆనందముతో సంతోషముతో పండుగలు మనం చేసుకుంటుంటే మరికొంతమంది అసలు యేసుక్రీస్తు వారు 25వ తారీఖే పుట్టాడా, అసలు యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాడా, లేదంటే ఆమె ఏదో పాపం చేసింది, ఆమె ఏదో తప్పు చేసింది అని ఈ విధంగా ఈ టైంలో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏం రాశారు అంటే మరియమ్మ వ్యభిచారం చేసిందని పుస్తకాలు రాశారు. మరియమ్మ ఇదిగో రోమా సైనికునితో ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుందని పుస్తకాల్లో రాశారు. ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాశారు. చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు, చాలా యేసుక్రీస్తు వారి పుట్టుకను దూషిస్తున్నారు, మరియమ్మను అవమానిస్తున్నారు. మరి ఇలాంటి వారికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలాంటి వారికి
ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు సమాధానం చెప్పాలి అన్నప్పుడండి బైబిల్ గ్రంథంలో యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. దయచేసి అందరం కూడా యూదా పత్రిక, ఈయన యేసుక్రీస్తు వారి సహోదరుడు, 1వ అధ్యాయం ఉంటుంది. 14, 15 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు. చాలా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భక్తిహీనులైన పాపులు తనకు అంటే యేసుక్రీస్తు వారికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి. అందుకే ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా అంటే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. మరి రోమా సైనికునితో ఏదో అఫైర్ పెట్టుకుందని ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఆయన ఏమైనా ఆ రోజు అక్కడ ఉన్నాడా? అక్కడున్న ఏమైనా చూశాడా? ఈ రోజున్న వాడికి అసలు ఇంటి పక్కన ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజున్న వాడికి ఇంటి పక్కన ఏం జరుగుతుందో తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈరోజు భయంకరంగా, కఠినముగా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారి మీద, మరియమ్మ గారి మీద. అందుకే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే మనం చూడగలిగితే కంటిన్యూ చేయమ్మా మాట. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ఇలా మాట్లాడుతుంటే, ఇలా మూర్ఖంగా మాట్లాడుతుంటే వాళ్ళకు సమాధానము చెప్పవలసింది ఎవరంటే మనము యేసుక్రీస్తు వారికి ఏంటయ్యా సైన్యము అంటే, ఇదిగో వేవేల పరివారము, మనమే యేసుక్రీస్తు వారికి ఒక సైన్యము. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి మన ప్రాంతాల్లోకి వచ్చాడు అనుకోండి, ఆయనకి భద్రత ఉంటుంది, జెడ్+ కేటగిరీ భద్రత ఉంటుంది. తర్వాత ఎంతో మంది పోలీసు వాళ్ళు, ఎంతో మంది సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రి మన ప్రాంతానికి వస్తున్నాడు అంటే ఎంతో మంది సెక్యూరిటీ ఉంటారు. మరి ఎంతమంది సెక్యూరిటీని దాటుకొని ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళగలరా? మరి అలాంటిది యేసుక్రీస్తు వారికి సెక్యూరిటీ, యేసుక్రీస్తు వారికి సైన్యం ఎవరంటే మనమే ఆ సైన్యము, మనమే సైన్యము. యేసుక్రీస్తు వారి మీద ఈగ వాలకుండా చూడవలసిన బాధ్యత ఎవరిదంటే అది మనదే, అది మనదే, అది మనదే, అది మనదే. అందుకే ఏమన్నాడు అంటే, మనల్ని ఏమన్నాడు అంటే, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. మనమేనండి ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా క్రైస్తవుల జనాభా ఎక్కువ. యేసుక్రీస్తు వారి మీద మాట్లాడుతుంటే మనకెందుకు వచ్చిన గొడవలే అనుకొని సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అదే మన ఇంటోళ్ళనో, మన భార్యనో, మన భర్తనో, మన పిల్లలనో ఎవరినైనా ఏమన్నా అంటే మాత్రం వెళ్తాం. కానీ మన దేవుణ్ణి అంటే మనమే మాట్లాడాలి. అందుకే చెబుతున్నాడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానముగా, తెలిసి తెలియకుండా, బైబిల్ మీద అవగాహన లేకుండా ఇష్టం వచ్చింది మాట్లాడుతుంటే అలాంటి వారి నోరు మూయించుట దేవుని చిత్తము అంటాం కదండి. దేవుని చిత్తం ఉంటే దేవుని చిత్తం ఏంటంటే మూర్ఖుల నోరు మూయమన్నాడు మన ద్వారానే. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా మూయించాడంటే ఒక దగ్గర యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం, 22వ అధ్యాయం 34వ వచనము. ఆయన సద్దుకయ్యుల నోరు మోయించెనని పరిసయ్యులు విని
కూడి వచ్చిరి. సద్దుకయ్యుల నోరు యేసుక్రీస్తు వారు మూయించారు. ప్రతి క్రైస్తవుడి బాధ్యత ఏంటంటే బైబిల్ గురించి తప్పుగా మాట్లాడినా, మన రక్షకుని గురించి తప్పుగా మాట్లాడినా, ఈ బైబిల్ను తోలనాడినా, బైబిల్ను అవమానించిన అలాంటి వారికి సమాధానము చెప్పవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము. ఈ గ్రంథం ఎలాంటిదంటేనండి, ఎలాంటిదంటే లూకాసు వార్తలో ఒక మాట చెప్పాడు. 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనము చదవండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఇలాంటి గ్రంథాన్ని మనం చేతిలో పట్టుకొని సమాధానం చెప్పలేకపోతున్నాము, మూర్ఖుల నోరు మూయించలేకపోతున్నాము. కాబట్టి ఎదురాడుటకు వీలు లేని జ్ఞానము ఈ గ్రంథములో ఉంది. అందుకేనండి బైబిల్ బాగా చదవాలి. తీరిక దొరికినప్పుడల్లా బైబిల్ బాగా పరిశీలన చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, మనం మాట్లాడాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనకు కానివ్వండి, అసలు మన బర్త్డేనే మనకు తెలియదు. తెలుసమ్మా? నేను అడుగుతున్నాను ఇక్కడ, ఎవరి బర్త్డే ఎవరికైనా తెలుసమ్మా? తెలుసా తెలియదమ్మా? ఇప్పుడు నేను అంటున్నాను, నాది డిసెంబర్ 18 అమ్మా. డిసెంబర్ 18 కదమ్మా. ఈ డిసెంబర్ 18 ఏంటంటే, మీరు ఒకవేళ ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే ఈడిడి డేట్ అంటారు. ఈడిడి అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్. అది బర్త్డే కాదు. అది ఏం డే కాదమ్మా? అది బర్త్డే కాదు. దాన్ని ఏమంటారు? డెలివరీ డే అంటారు. డెలివరీ డే అంటే అది డెలివరీ బయటికి వచ్చిన రోజు. అది ఒకవేళ బర్త్డే అంటే మరి లోపల ఉన్నది మనమే కదా, లోపల ఉన్నది కూడా మనమే కదా. అందుకే ఒకసారి దావీదు ఒక మాట అన్నాడు, తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. దావీదు గారు ఒక మాట అన్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము దయచేసి 139వ కీర్తన 15వ వచనం. 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టినవాడను అంటే దావీదు గారు ఏమంటున్నారు అంటే, నా బర్త్డేనే నాకు తెలియదని దావీదు గారు అంటున్నారు. మీకు అర్థమైందమ్మా? మనం ఏదో పొంగిపోతాం, బర్త్డే పొంగిపో. అసలు నేను రహస్యమందు పుట్టిన నాడు. అసలు మన బర్త్డేనే మనకు తెలియదు. ఎవరి బర్త్డే కావాలట వీళ్ళకి? యేసు ప్రభు ఏ డేట్న పుట్టాడో చెప్పండి అని ఈరోజు చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎవ్వరు కూడా విరోధముగా, బైబిల్కు విరోధముగా, యేసుక్రీస్తు వారికి విరోధముగా, మరియమ్మకు విరోధముగా, ఎవ్వరికి విరోధముగా మాట్లాడినా మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, కన్యక కనగలదా అనేది మనం ఆలోచిస్తున్నాము. మనం చూడగలిగితే ఒకవేళ మనం అనుకుందాం, ఒకవేళ వాళ్ళు అన్నట్టే ఒకవేళ మరియమ్మ గారు ఒకవేళ వ్యభిచారం చేసిందే అనుకుందాం. ఒకవేళ చేస్తే ఆ రోజున్న శిక్ష ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన చట్టం తెలియాలి. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన చట్టం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము. అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము వచనము కూడా 22 వచనము కూడా, ఒకడు మగనాలితో మగనాలి అంటే మరొక పురుషుని భార్య అని అర్థం. అర్థమైందా? మగనాలి అంటే వేరొక పురుషుని భార్య అని అర్థం. మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను
చంపబడవలెను, అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలీలలో నుండి పరిహరించుదురు. ఇప్పుడు ఒకవేళ మరియమ్మ గారు కనుక ఒకవేళ తప్పు చేసిందే అనుకుందాము. ఇప్పుడు మరియమ్మ గారిని ఏం చేయాలమ్మా? వీళ్ళు ఏం చేయాలమ్మా? రాళ్ళు రువ్వి చంపాలి. యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక కేసు తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఒక్క ఆమె తీసుకురమ్మన్నాడా? ఇద్దరిని తీసుకురమ్మన్నాడా? ఇక్కడ ఏమన్నాడండి? మరి వాడేడి అమ్మా? మరి వాడేడి అంటే ఆయన ఎవరు అంటే ఆ రోజు ఎందుకు తీసుకురావాలంటే ఆరు వాళ్ళోడే అనమాట. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ మరియమ్మ గారు పాపం చేసింది అని ఒకవేళ గనక ఆ రోజు గనక నిరూపణ అయ్యుంటే ఏం జరిగేది అంటే మరియమ్మను చంపేవారు. అది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన చట్టము, ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టదడి. మరి ఎలా జన్మించాడు యేసుక్రీస్తు వారు అన్నప్పుడు ఇంతకుముందు మనము బైబిల్ రీడింగ్ మనం చదువుకున్న ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని నుంచి మనం చదువుకున్నాం. 18వ వచనం నుంచి మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ వలన. ఇది ఒకవేళ టైం ఉంటే ఈ రోజే విందాము, టైం లేకపోతే నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేస్తాను. అయితే మొత్తం మీద పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. రైట్. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అంటే మరియమ్మ ఏదో తప్పు చేసింది అన్న ఆలోచన యోసేపు గారిలో కూడా ఉంది. ఈమె ఏదో పాపం చేసింది అన్న ఆలోచన యోసేపు గారిలో కూడా ఉంది. అందుకేనండి ఆ తర్వాత 20వ వచనంలో మీరు చూడగలిగితే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎందుకంటేనండి ఇప్పుడు యోసేపు గారు మరియమ్మ గారిని సమీపించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాలి అంటే కన్యక ద్వారానే ఆయన జన్మించాలి. అంటే ఆయన పుట్టేంత వరకు కూడా యోసేపు గారు ఆమె దగ్గరికి వెళ్ళకూడదు. ఆమె దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రవచనం తెలుసు. యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు కూడా యోసేపు గారు మరియమ్మ గారి దగ్గరికి సమీపించడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రవచనము నెరవేర్పు జరగాలి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, ప్రశ్న ఏంటంటే మరియమ్మ గారు గర్భవతి అన్న విషయము యోసేపు గారికి ఎలా తెలిసింది? ఆమె గర్భవతి అని ఇక్కడ గాబ్రియల్ దూత చెప్పక ముందే ఆయనలో అనుమానం స్టార్ట్ అయింది. అవునమ్మా? 19వ వచనంలో ఏముందమ్మా? 19వ వచనంలో దేవదూత వచ్చిందమ్మా. యోసేపు భర్త ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక ఆ రహస్యముగా ఆమెను దేవదూత రాకమునుపే ఆయనకు తెలిసిపోయింది. దేవదూత రాకమునుపే ఆయనకు తెలిసింది. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలమ్మా? మరియమ్మ గారే చెప్పాలి. ఒకవేళ ఆమె ఏదైనా పాపం చేసి ఉంటే ఆమె సైలెంట్ గా ఉండేది. అవునా కదా? ఆమె సైలెంట్ గా ఉండేది. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఏం జరిగింది అన్నప్పుడు అండి, యోసేపు గారికి ఎవరు చెప్పారు అంటే మరియమ్మ గారే చెప్పారు.
ఎందుకంటేనండి మనం చూడగలిగితేనండి ఇక్కడ మరి ఎలా యోసేపు గారు ఎలా యాక్సెప్ట్ చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు దేవదూత వచ్చి అప్పుడు క్లారిటీ ఇవ్వటం అనేది మనం ఎక్కడ చూస్తున్నామో మనం 20వ వచనంలో మనం చూస్తున్నామో 20వ వచనంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు మనము ఆలోచన చేయగలిగితే ఇలా వీళ్ళు బ్రతుకుతున్నారు, ఇలా వీళ్ళు ఆమె గర్భవతిగా ఉంది, ఇలా వీళ్ళు బ్రతుకుతుంటే పెద్దలు గమనిస్తున్నారు ఏంటి వీళ్ళు వేరే వేరే అంటే దూరం దూరం ఉండి బతుకుతున్నారు అని మొత్తం మీద ఎవరికి తెలిసిపోయిందంటే పెద్దలకు తెలిసిపోయింది. అంటే ఈమె యోసేపు గారి ప్రమేయం లేకుండా గర్భవతిగా ఉన్నదని పెద్దలకు తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళంటేనండి ఆ రోజు కూడా ఎలాంటి టెక్నాలజీ మరి ఇశ్రాయేలుకు ఉందో మనము చూడగలిగితే అందరం కూడా దయచేసి మరి ద్వితీయోపదేశ కాండము ఇంతకుముందు మనము 22వ అధ్యాయము 13వ వచనము నుండి మనమందరము కూడా చదువుకున్నాం. 13వ వచనము నుండి 22వ అధ్యాయము 13వ వచనము నుండి చదువాము. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని అవమాన క్రియను మోపి ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వపు లక్షణములను తీసుకొని రావలెను. ఈరోజు ఎంత టెక్నాలజీ ఉంది, ఆ రోజుల్లోనటండి ఈమె కన్యకనో కాదో తెలుసుకునే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందటండి? ఇశ్రాయేలీల దగ్గర ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఈమె ఒకవేళ పాపం చేసింది అనుకుంటే ఆ ఊరు పెద్దలు ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు మరియమ్మ గారిని ఎందుకు చంపలేదండి? ఎందుకు చంపలేదంటే కన్యత్వమును నిరూపించుకున్నది. మరి ఇది రాయబడలేదు కదంటే అన్ని రాయబడవు బైబిల్లో. అన్ని ఉంటాయమ్మా? అన్ని ఉంటాయమ్మా? పొద్దున్నే లేచి బ్రష్కు పేస్ట్ పెట్టుకొని పళ్ళు దొమ్ముకోండి అని ఉంటుందమ్మా బైబిల్లో? అన్ని ఉంటాయమ్మా? మరి ఏం చేయాలి? అందుకే ఏమన్నాడు, ఒకవేళ అన్ని వివరించి క్షుణ్ణముగా ఒకవేళ దేవుడు రాస్తే ఈ భూలోకమైనను సరిపోదు. అది అర్థం చేసుకునే జీకే ఉండాలి, గాడ్ నాలెడ్జ్ ఉండాలి. ఇక క్లియర్గా లేదు, అక్కడ అది లేదు ఇది లేదు, నీకు అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదు. కాబట్టి ఎందుకు పెద్దలు ఆమెను ఎందుకు చంపలేదు రాళ్ళు రువి అంటే కన్యత్వమును నిరూపించుకున్నది. ఆ రోజు ఆ టెక్నాలజీ ఉంది ఎవరి దగ్గర అంటే ఇశ్రాయేలీల దగ్గర. ఏమనుకోవద్దు, ఎందుకంటే కన్యత్వముగా ఉండి వచ్చే రక్తస్రావంలో ఒకలాంటి ఆ థిక్నెస్ ఉంటుందట. మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే రక్తస్రావంలో ఒకలాంటి ఆ థిక్నెస్ ను బట్టి రైట్ ఈమె మరియా కన్యే అని ఆనాడు వాళ్ళు ఒప్పుకున్నారు గనుకనే మరియమ్మ గారిని వాళ్ళు చంపలేదు. అందుకేనండి కన్యత్వమును, అందుకే ఏమంటున్నాడు అంటే 15వ వచనంలో, ఇంతకుముందు ఏమన్నాడు 15వ వచనంలో ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారము దగ్గర ఉన్న ఆ ఊరు పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వపు లక్షణములను తీసుకొని రావలెను. ఎవిడెన్స్ కావాలి. ఒకవేళ మరియమ్మ పాపం చేసుంటే ఆ రోజే చంపేవాళ్ళు. అందుకే మరియమ్మ గురించి సుమియోను గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోతుంది. అంటే ఏ ఖడ్గం అంటే అవమానం అనే ఖడ్గము. ఎందుకంటే నువ్వు వ్యభిచారం వల్ల కన్నావు, నువ్వు సైనికులతో అఫైర్ పెట్టుకున్నావు, ఇదిగో నువ్వు పాపం చేసి, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మాటలతో నిన్ను అవమానిస్తారు. అందుకే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. కాబట్టి కన్యత్వమును నిరూపించుకున్న కన్య
మరియమ్మ గారు ఆమె పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధ కన్యక, ఆమె పరిశుద్ధ కన్యక. ఎందరో ఎదురు చూస్తుంటే ఆ ధన్యత మరియమ్మ గారికి దక్కింది. అందుకే ఇదిగో నీ దాసురాలు నీ చిత్తము చొప్పున జరుగును, ఆమె కన్యత్వాన్ని నిరూపించుకున్న కన్యక. అందుకేనండి అటు పెద్దలు కానివ్వండి, అటు ఊరు పెద్దలు కానివ్వండి, ఎవ్వరు కూడా ఆమెను ఏమనలేకపోయారు. ఎందుకంటే ఎవిడెన్స్ తో ఆమె ప్రూవ్ చేసుకుంది. ఇక ఇది మనము అర్థం చేసుకోగలిగితే మరొకటి ఏంటంటే, మరి శాస్త్రీయంగా దాన్ని ఎలా నిరూపించగలరు అన్నప్పుడు అండి, ఎలా నిరూపించగలరంటే శాస్త్రీయంగా కూడా అది ఎలా నిరూపించగలరు, కన్యక కనగలదా అన్నప్పుడు మనం చూడగలిగితే మొట్టమొదటి మానవుని ఎలా దేవుడు చేశాడు అన్నప్పుడమ్మా ఎలా చేశాడంటే, ఆదికాండం 2:7 నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవవాయువును ఊదగానే మనం చదువుకుంటాం, అక్కడితోనే మనం చదువుకుంటాం. కానీ ఈ జీవవాయువు అంటే ఏంటో కూడా దేవుడు చెబుతున్నాడు. అందరూ కూడా యోబు గ్రంథము, దయచేసి అందరూ కూడా యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవండి. సర్వశక్తుడగు దేవుని ఊపిరి, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగచేయును. ఆ ఊపిరి ఏదో కాదు, అక్కడే అంటున్నాడు మొదటి వచ్చి, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఆయన ఊదగా జీవవాయువును ఊదాడు అని మనం చదువుకుంటున్నాం కదా. ఆ జీవవాయువు ఏదో కాదు, ఆత్మను ఆదాములోనికి పంపించాడు. ఇంకొక మాట అక్కడే ఉంటది, మీరు చూడగలిగితే 27వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చదువుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనము. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా, నేను నా ఊపిరి ఇంకను నాలో పరిపూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మీరు చూడగలిగితే, నేల మట్టితో నరుని నిర్మించి నాసికా రంధ్రములో జీవవాయువు ఊదాడు అంటే ఆత్మను ఆదాములోనికి పంపించాడు. ఇప్పుడు ఆదాము గారికి ఏమన్నా తల్లిదండ్రులు ఉన్నారమ్మా? ఉన్నారమ్మా? ఆదాముకి ఏమైనా తల్లిదండ్రులు ఉన్నారా? మరి ఆదాముకు తల్లిదండ్రులు లేకున్నప్పుడు మరి ఆదాము పుట్టాడా లేదా? ఆదాము వచ్చాడా లేదా? అలాగే ఆదాములో నుంచి ఎవరిని తీశాడమ్మా? ఆదాములో నుంచి ఎవరిని తీశాడు? అవ్వను తీశాడు. ఆదాములో నుంచి అవ్వను తీశాడు. మరి మనం ఆలోచన చేయగలిగితే ఆదాముకు తల్లిదండ్రులు లేరే, మరి ఆదాము పుట్టాడు కదా, ఆదాముకు తల్లిదండ్రులు లేరు, ఆదాము పుట్టాడు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడు కూడా మనం చూడగలిగితేనండి ఆ కణం ఏదైతే, శుక్రకణం ఏదైతే ఉందో అది తల్లి గర్భంలోనికి వెళ్ళిన తర్వాత ఒక ఆకారం అనేది ఏర్పడుతుంది. మరి ఆకారం ఏర్పడిన తర్వాత ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు అండి, ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ శుక్రకణం అనే కంటైనర్ లో ఆత్మను మోసుకొని వస్తుంది. అందుకే మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో దానికి ఏంటని మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనాన్ని మనం చదువుకుందాము. త్వరగా చదవండి. 10వ వంతు పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఇక్కడ మనము అబ్రహాము గారు మిల్కీసెదెకు దశమ భాగం ఇస్తాడు కదమ్మా. ఆ దశమ భాగం ఇచ్చిన వాటిలో ఎవరున్నారట? లేవి ఉన్నాడు. ఎవరున్నారట? లేవి ఉన్నాడు. ఇప్పుడు లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు?
అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడు. అబ్రహాము గారి గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు గారు వచ్చారు. ఇప్పుడు ఇస్సాకు గారి గర్భంలోనికి వెళ్ళాడు. ఇస్సాకు గారి గర్భంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు గారి గర్భంలోనికి వెళ్ళాడు. ఆ యాకోబు గారు లేయాని వివాహం చేసుకుంటే ఆ లేయాకు పుట్టిన మొదటి కుమారుడు రూబేను, రెండవ కుమారుడు షిమ్యోను, మూడవ కుమారుడే లేవి. లేవి అంటే ఇప్పుడు ఈ లేవి ఎవరిలో ఉన్నాడు? ఎవరిలో ఉన్నాడండి? అబ్రహాము గారిలో ఉన్నాడు. అబ్రహాము గారిలో ఉన్నాడు. అందుకే ఆ శుక్రకణం ఏదైతే ఉందో అది అది వస్తువు ఇటు ఆకారము నిర్మాణం జరుగుతుంది, ఆత్మను మోసుకొని వస్తుంది. ఆత్మను మోసుకొని వస్తుంది. మీ అందరికీ తెలుసు క్లోనింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది, తెలుసు కదమ్మా? క్లోనింగ్ అనే ఒక పద్ధతి. ఈ క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా మొట్టమొదటిగా సైంటిస్టులు ఎవరిని పుట్టించారు అంటే ఒక గొర్రెను పుట్టించారు. ఆ గొర్రె పేరు ఏంటంటే డాలి. దాని పేరు ఏ పేరమ్మా? దాని పేరు డాలి. ఈ క్లోనింగ్ పద్ధతి ఏంటి? క్లోన్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, క్లోన్ అంటే ఏంటంటే ఆ డూప్లికేట్ కాపీ అని అర్థం. ప్రతిరూపము. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ లో కూడా ఒక్క వాట్సాప్ సరిపోదు. ఎన్ని ఉండాలమ్మా? ఒక్కటి సరిపోదమ్మా, 2 ఉండాలి. అక్కడ మన మన వాట్సాప్ లో కూడా క్లోన్ అని ఉంటుంది. క్లోన్ అని ఉంటుంది. 2 వాట్సాప్లు కావాలన్నా, 2 ఫేస్బుక్లు కావాలన్నా, 2 ఇన్స్టాగ్రాములు కావాలన్నా క్లోన్ అనేది ఉంటుంది. క్లోన్ అనేది ఉంటుంది. ఆ క్లోనింగ్ పద్ధతే. దాని ద్వారానే మొట్టమొదటిగా పుట్టించింది ఎవరినంటే గొర్రెను పుట్టించారు. గొర్రెను, దానికి పెట్టిన పేరే డాలి. డాలి. ఇక్కడ మీరు చూడగలిగితే ఇక్కడ మగ గొర్రె యొక్క ప్రమేయము లేకుండానే ఒక గొర్రెను పుట్టించారు సైంటిస్టులు. అంటే ఒక మగ గొర్రె ప్రమేయము లేకుండానే పుట్టించే టెక్నాలజీ మనుషులకు ఉన్నప్పుడు మరి ఈ జ్ఞానము కానివ్వండి, ఈ తెలివితేటలు కానివ్వండి, అసలు బ్రతుకు కానివ్వండి ఇచ్చిందే దేవుడైతే మరి ఆ దేవునికి ఎంత టెక్నాలజీ ఉండాలి మీరు ఆలోచించండి. అందుకే కన్యక కనగలదు. కన్యక కనగలదు. ఒక పురుషుని, ఒక మగ గొర్రె ప్రమేయం లేకుండా ఒక డాలిని పుట్టించినప్పుడు, ఒక గొర్రెని పుట్టించినప్పుడు, ఇది మనుషులకే సాధ్యమైనప్పుడు ఒక పురుషుని ప్రమేయం లేకుండా కన్యక కనగలదు అని దేవుడు పుట్టించాడు. అందుకే ఆయనకు మనము చదువుకుంటున్నాం, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు. మనకే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మరి ఆయనకి ఎంత టెక్నాలజీ. అన్ని వేళల పురుషుడు అవసరం లేదు. అమీబా అనే ఒక జీవి ఉంటుంది. అమీబా అనేది ఒకటి ఉంటుంది. అది ఏకకణ జీవి. ఈ అమీబాలో నుంచి మరొక జీవి బయటకు వస్తుంది, మరొక అమీబా బయటకు వస్తుంది. అక్కడ పురుషుడు అవసరం లేదు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి. మనకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు దేవునికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. కాబట్టి మనము ఆమె మరియమ్మ గారు కన్యత్వమును నిరూపించుకున్నది. తర్వాత శాస్త్రీయముగా కూడా అది రుజువు చేయగలము. దానికి ఇప్పటి వరకు మనం విన్నాము. మరి ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనము మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుకున్నాం. చివరిగా చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎందుకు? పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ ఎందుకు? పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు? పరిశుద్ధాత్మ వలన ఎందుకు? సర్వోన్నతుని శక్తి ఎందుకు కమ్ముకున్నది? ఇవన్నీ మీకు తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి జె లక్ష్మీ కుమారస్వామి ముందుకు విచ్చేసి